నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలనే డిమాండ్తో హైదరాబాద్లో భారీ ర్యాలీ తీశారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్ నుంచి భారీ ర్యాలీగా నేతలు కార్యకర్తలు బయలుదేరారు. కేంద్ర సర్కార్ తీరుపై విమర్శలు చేస్తున్నారు నేతలు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందని మండిపడ్డారు. నీట్ పరీక్ష రద్దు చేసే వరకు పోరాడతామన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరపాలన్నారు. కేంద్రం 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేయలేదన్నారు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి. పేపర్ లీకేజీల సర్కార్గా మోదీ సర్కార్ మారిందన్నారు. నెట్ పరీక్షను రద్దు చేసినప్పుడు నీట్ పరీక్షను కేంద్రం ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు శివసేనారెడ్డి. కేంద్ర విద్యాశాఖ మంత్రి అదేవిధంగా కేంద్ర ఏదైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పైన ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ 14వ తారీఖున విడుదల కావాల్సిన రిజల్ట్ని 10 రోజుల ముందే జూన్ 4వ తారీఖున రిజల్ట్ని విడుదల చేసి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం విడుదల చేస్తే ఈ అవకతవకలు బయటపడి దీన్ని తప్పించుకోవచ్చని ఉద్దేశపూర్వకంగా బీజేపీ పార్టీ ఒక కుట్ర పన్నింది. ఎగ్జామ్ లీక్ అయినాక ఏదైతే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక చాలా స్పష్టంగా ఒకటే సెంటర్లో ఉన్న పిల్లలకి, హర్యానాలో ఒకటే సెంటర్లో ఉన్న పిల్లలకి 6 నుంచి 8 మందికి ఏడైతే ఫుల్కి ఫుల్ మార్క్స్ అంటే 720కి 720 మార్కులు ఫుల్కి ఫుల్ మార్క్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మరికొంతమంది స్టూడెంట్స్కి 716, 717, 718 వచ్చినాయి. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వస్తే 5 మార్కులు ప్లస్ అవుతుంది, ఎగ్జామ్ రాయకపోతే క్వశ్చన్ 1 మార్కు మైనస్ అవుతుంది. అంటే 16, 17, 18 ఆ మార్కులు రానికి ఆస్కారమే లేదు. ఇది మొదటి డౌట్. రెండో డౌట్, ఎక్కడన్నా ఎగ్జామ్ సెంటర్ నిర్వహణలో ఆలస్యం అయితే పిల్లలకి 1 నిమిషమో 2 నిమిషమో 3 నిమిషాలు మ్యాక్సిమం 5 నిమిషాలు లేట్ అవుతుంది. అర్ధగంట ఎగ్జామ్ నిర్వహణ లేట్ అయిందని చెప్పని 50 మార్కులు, 70 మార్కులు, 100 మార్కులు గ్రేస్ మార్కులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది ఏ ప్రాతిపదికన ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి దానిపైన సమాధానం లేదు. ఇంకొకటి, ఈ పేపర్ లీకేజు, ఈ గ్రేస్ మార్కులన్నీ కూడా చాలా స్పష్టంగా బీజేపీ పాలిట రాష్ట్రాలనే జరిగినాయి. గుజరాత్, హర్యానా, దానితో పాటు బీహార్, ఈ 3 రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజ్ అంశం కానీ ఈ గ్రేస్ మార్క్స్ అంశం కానీ బయటికి వచ్చింది. అంటే చాలా స్పష్టంగా నిన్న కూడా 12 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో 40 లక్షలకి పేపర్ అమ్ముకుర్రు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడ్డది. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు 15 మంది నీట్ విద్యార్థులతో కలవడం జరిగింది. దాంట్లో తెలంగాణకి సంబంధించిన ఇద్దరు ఒక ఎస్టీ సోదరుడు, ఒక ఎస్సీ సోదరుడు కూడా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధని ఆవేదనని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే ఈ మొత్తం ఎంక్వైరీని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిటీని వేసి మొత్తం ఈ ఇష్యూని ఎంక్వైరీ జరిపించాలి. మొదటి డిమాండ్, నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీఏ ఏదైతుందో ఎన్టీఏ ఎగ్జామ్స్ పెట్టడంలో విఫలమైంది కాబట్టి ఎన్టీఏని కూడా రద్దు చేయాలి. కొందరు మిత్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పేపర్ లీకేజ్ చేసి వాళ్ళందరికీ 20 లక్షలు 30 లక్షలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులకు బీజేపీ నాయకుల పిల్లల కోసం ఈరోజు అమ్మి ఈరోజు 23 లక్షల మంది విద్యార్థుల ఈరోజు గొంతుకు వస్తున్నారు. వెంటనే నీటును రద్దు చేయాలి. ఈరోజు ఇటువంటి ప్రభుత్వాలు వాళ్ళందరికీ భయం. నీటును రద్దు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉందనే భయంతోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం నీటును రద్దు చేస్తలేదు. నెట్ను రద్దు చేసినప్పుడు నీట్ ఎందుకు రద్దు చేయాలి? ఏంది దాని వెనకాల ఉన్నది? ఏంది? వెంటనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలి. దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగాలి. 23 లక్షల మంది విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా దీనికోసం ఆందోళన చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా నీట్ రద్దు చేసే వరకు ఈ రోజు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కాంగ్రెస్ అన్ని విభాగాలు కూడా పోరాటం చేయడానికి సిద్ధమైనవి. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల పక్షాన ఏదైతే మేము నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల పక్షాన నిలబడతాం. నీటిని రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ, ఈ నీట్ పరీక్షకు సంబంధించి జరిగినటువంటి ఈ పరీక్షలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని చెప్పి
రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా మా రాహుల్ గాంధీ గారు ఈ ఉద్యమాన్ని మరి లేవనెత్తి ఈ భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది పౌరులకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది కానీ మా పార్టీ ఇంట్రెస్ట్ అనేది ఏం లేదని రాహుల్ గాంధీ గారు చాలా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. నిన్న ధర్మేందర్ ప్రధాన్ గారు ఏం చెప్పారు, ఈ యొక్క నీట్ అనే ఎగ్జామినేషన్ జరిగిపోయింది, మళ్ళీ ఓన్లీ ఫర్ ది ఐసోలేటెడ్ పీపుల్, సమ్ ఐసోలేటెడ్ పీపుల్ వీ కెనాట్ మరి ఎక్స్టెండ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పాడు. నేను డైరెక్ట్గా ధర్మేందర్ ప్రధాన్ గారిని అడగదలుచుకున్నాను, యువకుల భవిష్యత్తుని అంధకారంలో తోస్తున్నటువంటి బీజేపీని మేము సూటి ప్రశ్న చేస్తూ ఉన్నాం. అందుకనే ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు ఆలోచించారు, మరి హ్యూమన్ రిసోర్స్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా విద్యావంతులయ్యి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఈ దేశ పౌరులుగా తీర్చిదిద్దాలనేది పార్టీ యొక్క ఆలోచన. కానీ ఈరోజు మీరు చెప్తున్నటువంటి మాటలకు ఐసోలేటెడ్ అంటా ఉన్నారు. అంటే ఒకటో ఇద్దరు గురించి ఎందుకు మేము ఎక్స్టెండ్ చేయాలంటారు? 25 లక్షల మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేస్తే జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు వెంకట్ చెప్పినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేశారు. హర్యానాలో ఉన్నటువంటి యువకుడు ఏవైతున్నారో చెప్పారు, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ షీట్ ఏదైతే ఇచ్చారో 100కు 100% సేమ్ వచ్చేది, ఆన్సర్ షీట్ కూడా ఇచ్చారు, నేను రాశానని చెప్పాడు. కాబట్టి దేశ ప్రజలకు మరి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు క్షమాపణ చెప్పాలి, ధర్మేందర్ ప్రధాన్ గారు ఎంబడే రాజీనామా చేయాలని మేము డిమాండ్